హలో హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం 10th మ్యాథ్స్ మోడల్ పేపర్ 2 సెక్షన్ 4 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్లో టోటల్గా 5 ప్రాబ్లమ్స్ మీరు రాయాలి. 5 into 8 టోటల్గా 40 మార్క్స్. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే ఒకదానికి ఒక ప్రాబ్లం చాయిస్ ఉంటుంది. చూద్దామా? ఫస్ట్ ప్రాబ్లం 29th ప్రాబ్లం క్వశ్చన్ పేపర్లో మోడల్ పేపర్ 2లో a ఈక్వల్స్ టు x maps x is the multiple of 3 between 5 and 20 which is also divisible by 9. క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి, మా ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఏ ఈక్వల్స్ టు ఏమన్నారు? మల్టిపుల్స్ ఆఫ్ 3. ఫస్ట్ ఇక్కడ దాకా చూద్దాం. మల్టిపుల్ ఆఫ్ 3 బిట్వీన్ 5 and 20. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్ తెలుసు కదా మనకి. 3 1s 3 2s 6 3 3s 9 3 4s 12 3 5s 15 3 6s 18 3 7s 21. 21 రాదు, ఎందుకని? బిట్వీన్ 5 and 20 అన్నారు కదా, అంటే 5 తర్వాత నుంచి, అంటే 3 కూడా రాదు కదా. 5 నుంచి 20 మధ్యలో ఈ నెంబర్సే కదా ఉంటాయి, 6 నుంచి 18 దాకా. తర్వాత ఏమన్నారు? విచ్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. 9తో కూడా డివిజిబుల్ అవ్వాలంట. దీంట్లో 9తో డివిజిబుల్ అయ్యేవి ఏంటిమా? 9 1s 9 9 2s 18. ఏంది మేడం డివిజిబుల్ అంటే మల్టిప్లికేషన్ చెప్తున్నారు? అదే మా 9తో డివిజిబుల్ అవుతుంది కదా. ఇది 9 1s, ఇది 9 2s, అంతే. అంటే ఇక్కడ ఏవేవి డివిజిబుల్ బై 9? 9 18 9 18 అంతే. ఏ వాల్యూస్ వచ్చేసాయి? మళ్ళీ చెప్తా చూడండి మా. ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 బిట్వీన్ 5 and 20 అంటే 6 9 12 15 18 అవుతుంది. తర్వాత విచ్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. ఈ 6 9 12 15 18లో 9తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంట. ఏంటేంటి? 9 1s 9 9 2s 18. ఇంకేది 9తో డివిజిబుల్ అవ్వవు కదా, అంటే ఏ ఈక్వల్స్ టు 9 18. తర్వాత బి ఈక్వల్స్ టు చూడండి ఏమిచ్చారు? ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఇస్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 18. 18 డివైజర్స్ అంట, అంటే 18 ఏ టేబుల్స్లో వెళ్తాయి? 1 18s 18 2 9s 18 3 6s 18, మళ్ళీ తర్వాత 5తో పోదు. తర్వాత 6 3s 18 రివర్స్లో వచ్చింది, అంటే 9 2s 18 రివర్స్లో వస్తుంది. తర్వాత 18 1s 18. ఇవే కదా డివైజర్స్ ఆఫ్ 18 అంటే, తెలుసు కదా మీకు. అంటే 18 ఏ టేబుల్స్లో వస్తుంది చూడండి మా. 1 18s 2 9s 18 3 6s 18 6 3s 18 9 2s 18 18 1s 18. అంతేనా డివైజర్స్ ఆఫ్ 18 అంటే? అయిపోయింది. ఏబి రాసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దాంట్లో ఫస్ట్ వన్ ఫైండ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఎలా రాస్తాం? 9 18 మైనస్ ఆఫ్ 1 2 3 6 9 18. దీంట్లో ఏలో నుంచి బిని మైనస్ చేసేయాలి. ఇక్కడ 9 18 రెండు మైనస్ అయిపోతాయి. ఇంకా ఏలో ఏదైనా ఎలిమెంట్స్ మిగిలినాయా? మనం ఏ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం, ఎందుకు? ఏ మైనస్ బి కదా. 9 18 ఆల్రెడీ మైనస్ అయిపోతాయి. ఇంకేమైనా ఎలిమెంట్స్ మిగిలాయా? ఎలిమెంట్స్ ఏం లేకపోతే దాన్ని నల్ సెట్ 5 అంటారు. తర్వాత సెకండ్ వన్, దాంట్లోనే సెకండ్ వన్ కాదు, అండ్ బి మైనస్ ఏ కనుక్కోమన్నారు. బి మైనస్ ఏ ఈక్వల్స్ టు బి వాల్యూస్ ఏంటి? ఇది కదా. ఫస్ట్ ఇవి రాసుకోండి. 1 2 3 6 9 18 మైనస్ ఆఫ్ బి ఏ వాల్యూస్ 9 18. 9 18 మైనస్ అయిపోతాయి. ఇంకా మిగిలిన వాల్యూస్ ఏంటి? బీలో మిగిలిన వాల్యూస్ 1 2 3 6. అదే మన ఆన్సర్. మా ఏ మైనస్ బి అంటే ఏలో మిగిలిన ఎలిమెంట్స్, అంటే మైనస్ చేసేగా ఏలో మిగిలిన ఎలిమెంట్స్. బి మైనస్ ఏ అంటే మైనస్ చేసేగా బిలో మిగిలిన ఎలిమెంట్స్. ఓకేనా? అర్థమైందా? ఓకే. వాట్ డూ యూ అబ్జర్వ్? ఏం అబ్జర్వ్ చేసాం? ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. అవునా కదా? ఏ మైనస్ బి 5 వచ్చింది, బి మైనస్ ఏ 1 2 3 6 వచ్చింది, అంటే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ అనేది మనం అబ్జర్వ్ చేసాం. తర్వాత ఇంకేమన్నారు? సెకండ్ వన్ ఆల్సో రిప్రజెంట్ దిస్ ప్రాబ్లమ్ త్రూ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేయమన్నారు. నేను పెన్తో డ్రా చేస్తున్నాను, మీరు నీట్గా పెన్సిల్తో డ్రా చేయండి. వెన్ డయాగ్రామ్ ఏంటి? ఎలిమెంట్స్ 2 సెట్స్ తీసుకుంటాం. ఇది ఏ ఎలిమెంట్స్, ఇది
బి ఎలిమెంట్స్, మొత్తంగా యూనివర్సల్ సెట్ మ్యూ అనుకుందాం. ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. ఏలో బిలో 9 8 కామన్గా ఉన్నాయి. ఏలో మాత్రమే ఏం ఎలిమెంట్స్ లేవు, అంటే ఇక్కడ ఏం రాయనక్కర్లా. 9 18 అనేవి ఏలో బిలో కామన్గా ఉన్నాయి. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇలా మధ్యలో రాసుకోవాలి. ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ బి మైనస్ ఏగా వచ్చిన వాల్యూసే. ఏంటేంటవి? 1 2 3 6 అంతే. ఇదే వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. మా ఏ మైనస్ బి చేయగా చూడండి, ఏలో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏం లేవు, కాబట్టి ఇక్కడ ఏం రావు. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 9 18, కాబట్టి అవి మిడిల్లో వస్తాయి. తర్వాత బిలో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 6 1 2 3 6. ఇది వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఎంత ఈజీగా ఉంది కదా, అంతే. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? 9th ప్రాబ్లంలోనే ఇంటర్నల్ చాయిస్ ప్రాబ్లం, అంటే ఇందాక చేసిన ప్రాబ్లం లేదంటే ఈ ప్రాబ్లం. చూడండి క్వశ్చన్ ఏంటి? ఇఫ్ 3 పవర్ x ఈక్వల్స్ టు 5 పవర్ x మైనస్ 2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. x వాల్యూ కనుక్కోవాలి. ఇలా పవర్లో ఉంది, అప్పుడు ఏం చేస్తాం? 3 పవర్ x ఈక్వల్స్ టు 5 పవర్ x మైనస్ 2 అని తీసుకొని టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ log on both sides. అప్పుడు ఏమవుతుందమ్మా? log 3 పవర్ x ఈక్వల్స్ టు log 5 పవర్ x మైనస్ 2. మనకు ఒక ఫార్ములా ఉంది, log x పవర్ m ఈక్వల్స్ టు m log x. అవునా కాదా? ఇలా ఏదైనా ఫార్ములా వస్తే ఇలా నీట్గా బాక్స్లో వేసి పెట్టండి, ఎగ్జామ్లో బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఉండే పవర్ ఏమవుతుంది? ముందుకు వస్తుంది. x ఇంటూ log 3 ఈక్వల్స్ టు x మైనస్ 2 ఇంటూ log 5. అవునా? తర్వాత ఏం చేద్దాం? మల్టిప్లై చేద్దామా log 5తో? x log 3 ఈక్వల్స్ టు x ఇంటూ log 5 మైనస్ 2 log 5. ఇక్కడ x log 5, ఇక్కడ x log 3. మనకి xే కావాలి, కాబట్టి ఏం చేద్దాం? దీన్ని ఇటు సైడ్కి పంపిస్తే మళ్ళీ దీనికి మైనస్ ఉంటుంది కదా, కాబట్టి ఏం చేద్దాం? ఈ x log 3 అనేది అటు సైడ్కి పంపించండి. x log 5 అలాగే ఉంది, x log 5 అలాగే పెట్టేసా ఇక్కడ. ఈ x log 3 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది? మైనస్ x log 3 ఈక్వల్స్ టు ఈ మైనస్ 2 log 5 ఇటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ 2 log 5. అర్థమైందమ్మా ఏం చేశానో? ఏం లేదమ్మా, x log 5 అలాగే పెట్టేశాను. ఈ మైనస్ 2 log 5ని అటు సైడ్కి పంపించాను, ఏమైంది? ప్లస్ 2 log 5. ఇక్కడ ప్లస్ x log 3 ఉండేది, అటు సైడ్కి పంపిస్తే మైనస్ x log 3. మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే దీని బదులుగా ఈ స్టెప్ రాసుకోండి. ఏంటి? ఇలా ఉంది కదా x log 5 అని. సరే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఒక స్టెప్ చెప్తా చూడండి. x log 3 అలాగే ఉందా? ఈ x log 5 అనేది ఇటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? మైనస్ x log 5 ఈక్వల్స్ టు మైనస్ 2 log 5. ఈ స్టెప్ అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఏం లేదు, ఈ x log 5ని ఇటు సైడ్కి పంపిస్తే ఏమైంది? మైనస్ x log 5. ఇక్కడ ఇంకా మిగతా ఏమీ చేంజ్ చేయాల, ఈ x log 5 మాత్రమే ఇటు సైడ్కి పంపించా. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? x log 5 మైనస్ x log 3 ఈక్వల్స్ టు మైనస్ 2 log 5. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఈ స్టెప్పే ఇది, అంతే. ఈ రెండు రఫ్ స్టెప్స్ మీరు చేయనక్కర్లేదు. ఈ రెండు స్టెప్స్ రఫ్, జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పాను. ఏం చేశారు? x log 5 మాత్రమే ఇటు సైడ్కి పంపిస్తే మైనస్ అయింది. తర్వాత రెండిట్లో నుంచి మైనస్ కామన్ తీస్తే x log 5 మైనస్ x log 3. ఈ మైనస్ క్యాన్సిల్ అయింది. దాని బదులుగా నేనేం చేశాను? డైరెక్ట్గా ఈ x log 5 అలాగే పెట్టేసి ఈ ప్లస్ x log 3 ఇటు సైడ్కి పంపిస్తే మైనస్ x log 3, మైనస్ 2 log 5 ఇటు సైడ్కి పంపిస్తే ప్లస్ 2 log 5. ఇలా డైరెక్ట్గా అర్థమైందా ఇప్పుడన్నా ఎలా వచ్చిందని? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో x కామన్ తీయచ్చు కదా, అప్పుడు ఏమవుతుంది? log 5 మైనస్ log 3 ఈక్వల్స్ టు 2 log 5. అవునా? నాకేం కావాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు కదా, x ఈక్వల్స్ టు ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. x ఈక్వల్స్ టు 2 log 5
డివైడెడ్ బై log 5 మైనస్ log 3. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చాలా ఈజీ. 4 స్టెప్స్ అంతే. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. log x పవర్ m మోడల్లో ఉంది, m log x అవుతుంది. ఇది మల్టిప్లై చేశాను. తర్వాత x log 5ని ఇటు సైడ్ అలాగే పెట్టేసి దీన్ని ఇటు సైడ్కి పంపిస్తే మైనస్ అయింది, దీన్ని ఇటు సైడ్కి పంపిస్తే ప్లస్ అయింది. ఎక్స్ కామన్ తీసాను, ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. చాలా ఈజీ కదా, సింపుల్గా ఉందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? 30th వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? షో దట్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? tan 48 degrees, tan 16 degrees, tan 42 degrees into tan 74 degrees ఈక్వల్స్ టు 1 అని చూపించాలంట. ఫస్ట్ అదే తీసుకుందామా? tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into tan 74 degrees. LHS తీసుకున్నాను నేను. దట్ ఈక్వల్స్ టు RHS అంటే ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ RHSని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి 48, 16, 42, 74 డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. మనకి దగ్గరలో ఉన్న యాంగిల్ ఏంటి? 90 degrees. 90లో నుంచి ఈ ఫస్ట్ తీసుకుంటున్నా, 90 minus 48. 90 minus 48 అంటే ఎంత? 10. 10లో 8 పోతే 2. ఇక్కడ ఎంత ఉంటుంది? 8. 8లో 4 పోతే 42. అంటే దీన్ని 48 degreesని tan of 90 minus 42 అని రాసుకోవచ్చా? 90లో 42 మైనస్ చేస్తే 48 కదా. ఆల్రెడీ ఇక్కడ ఇంకో tan 42 ఉంది, అది పక్కన రాసేసుకుంటున్నా. tan 42 degrees ఇంటూ tan 16 degrees. 90లో 16ని మైనస్ చేయండి, 10లో 6 పోతే 4, ఇక్కడ 8. 8లో 1 పోతే 7. ఈ tan 16 degreesని ఎలా రాసుకోవచ్చు? tan of 90 minus 74 అని రాసుకోవచ్చా? 90లో నుంచి 74 మైనస్ చేస్తే 16 కదా. ఇంకొకటి ఇక్కడ ఉండేది tan 74 degrees. మా బాగా గమనించండి, 48ని 90 minus 42 రాసుకున్నాం, 16ని 90 minus 74 అని రాసుకున్నాం. tan 42 అలాగే ఉంది, tan 74 అలాగే ఉంది. తర్వాత మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటి? tan of 90 minus theta equals to cot theta. అవునా కదా? ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఏంటి? tan of 90 minus theta ఉంటే cot theta. theta అంటే ఇక్కడ ఉండే యాంగిల్, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? cot 42 degrees into tan 42 degrees into cot 74 degrees into tan 74 degrees. మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది, ఏంటి? cot theta equals to 1 by tan theta కదా, రెసిప్రోకల్ కదా. cot theta equals to 1 by tan theta, అవునా కదా? ఆ ఫార్ములాని అప్లై చేద్దాం. ఏమవుతుంది అప్పుడు? 1 by tan 42 degrees into tan 42 degrees into 1 by tan 74 degrees into tan 74 degrees. ఇక్కడ చూడండి, tan 42 tan 42, tan 74 tan 74 డివైడెడ్ బైలో ఉందా? క్యాన్సిల్ చేయొచ్చా? దట్ ఈక్వల్స్ టు 1. అంతే, దట్ ఈక్వల్స్ టు RHS. ఎంత ఈజీగా ఉంది కదా ప్రాబ్లం. 4 స్టెప్స్. ఫస్ట్ ఇక్కడ మనం యూజ్ చేసే రెండు ఫార్ములా. tan of 90 minus theta ఉంటే cot theta. cot theta is nothing but reciprocal of tan కాబట్టి cot theta equals to 1 by tan. ఆ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తే ప్రాబ్లం ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయింది కదా. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ తీసుకుందాం, సెకండ్ వన్. LHS ఈక్వల్స్ టు ఏముంది మా ఇక్కడ? cos 36 degrees into cos 54 degrees minus sin 36 degrees into sin 54 degrees. సేమ్ దానిలాగే ఏవైనా రెండింటినే చేంజ్ చేయండి, ఏవైనా మీ ఇష్టం. ఇంకా కొంతమంది అడగచ్చు, 48, 16 చేంజ్ చేశారు కదా, మేము ఈ రెండింటిని చేంజ్ చేసుకుంటామని. ఈ రెండింటినైనా చేంజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ రెండింటినైనా చేంజ్ చేయొచ్చు, లేదా ఈ రెండింటినైనా చేంజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఎలా చేసినా వస్తుంది. ఇది కూడా అంతే, నేను ఫస్ట్ రెండే చేంజ్ చేస్తున్నా. 90 minus 36, 10లో 6 పోతే 4, 8లో 3 పోతే 5. అంటే ఇలా ఎలా రాసుకోవచ్చు? cos of 90 minus 54 అని రాసుకోవచ్చా? చూడండి ఇక్కడ కూడా ఉంది sin 54 అని. ఇంకా నెక్స్ట్ ఈ cos 54ని
90 మైనస్ 54 ఎంత? ఆల్రెడీ చూసాం. ఎంత వస్తుంది? 36. ఈ కాజ్ ఆఫ్ 90 మైనస్ 36 డిగ్రీస్. ఓకేనమ్మా? 10లో 4 పోతే 6, 8లో 5 పోతే 3. ఎలాగో ఇది ఇది ఒకటే కదమ్మా, డైరెక్ట్గా రాసేయచ్చు. మీకు అర్థం అవడం కోసం మళ్ళీ చేసాం. ఇక్కడ ఇవి రెండు చేంజ్ చేయొద్దండి. ఇక్కడ కూడా అంతే, చేంజ్ చేస్తే ఈ రెండన్నా చేంజ్ చేయండి, లేదా ఈ రెండన్నా చేంజ్ చేయండి. ఇది ఇది అన్నీ చేంజ్ చేయొద్దండి, మళ్ళీ ఆన్సర్ రాదు. సైన్ 54 డిగ్రీస్. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటిమా? కాజ్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్స్ టు ఏంటి? సైన్ తీటా కదా, అవునా కదా? కాజ్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్స్ టు సైన్ తీటా. ఇప్పుడు ఏమవుతుంది? కాజ్ ఆఫ్ 90 మైనస్ 54 సైన్ 54 ఇంటూ సైన్ 36 డిగ్రీస్ మైనస్ సైన్ 36 డిగ్రీస్ ఇంటూ సైన్ 54 డిగ్రీస్. చూడండి, సైన్ 36 సైన్ 54, సైన్ 36 సైన్ 54. 1 మైనస్ 1 ఎంత? 0. అంతే కదమ్మా. 2 మైనస్ 2 అయినా, 3 మైనస్ 3 అయినా, 1 మైనస్ 1 అయినా ఏమవుతుంది? 0. అలాగే సైన్ 36 సైన్ 54 మైనస్ సైన్ 36 సైన్ 54 ఏమైంది? 0. దట్ ఈక్వల్స్ టు RHS. ఎంత ఈజీగా ఉంది కదా. దీనికి ఇంటర్నల్ చాయిస్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఆర్ దీనికి ఇంటర్నల్ చాయిస్ ప్రాబ్లం ఏమి ఇచ్చారో చూడండి. ఇఫ్ కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్స్ టు కే అయితే దెన్ ప్రూవ్ దట్ కాస్ తీటా ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. కాస్ అంట. కాస్ అంటే ఎలా వస్తుంది? కాట్ బై కొసికెంట్ అంటే కాస్ వస్తుంది కదా. దానికోసం మనం ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్స్ టు కే అని ఇచ్చారు. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ తెలుసు. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటి? మా ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ కొసికెన్కి కాట్కి సంబంధించినది. కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఇది ఫార్ములా మీకు తెలుసు కదా. ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కదా. ఆ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది? కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఇంటూ కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్స్ టు 1. ఓకేనమ్మా? ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ, కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఇంటూ కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్స్ టు 1. తర్వాత కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఎంత అన్నారు? కే అన్నారు, అవునా? కేని సబ్స్టిట్యూట్ చేయండి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది కే అయితే కే ఇంటూ కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్స్ టు 1. అప్పుడు కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్స్ టు కే మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది, 1 బై కే. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా తెలుసు, కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా తెలుసు. ఈ రెండింటిని సాల్వ్ చేద్దామా? ఇప్పుడు యాడింగ్ 1 and 2. యాడింగ్ ఈక్వేషన్ 1 and 2. ఏంటి ఫస్ట్ది? కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా, కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా, కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ప్లస్ కొసికెన్ తీటా మైనస్ కాట్ తీటా. రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా? చూడండి, ఇటు సైడ్ కే ప్లస్ 1 బై కే, కే ప్లస్ 1 బై కే. ఇక్కడ చూడండి, ప్లస్ కాట్ తీటా మైనస్ కాట్ తీటా క్యాన్సిల్. అప్పుడు 2 కొసికెన్ తీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇక్కడ ఎల్సిఎం తీసుకుందామా? కే ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? కే స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు నాకేం కావాలి? కొసికెన్ తీటా మాత్రమే కావాలి. కొసికెన్ తీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది? కే స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది, 2k. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. ఇక్కడ యాడింగ్ చేసాం కదా. నెక్స్ట్ దాంట్లో సబ్ట్రాక్టింగ్ చేద్దాం. సబ్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 and 2. ఇదే కదమ్మా, ఇది
ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2. సబ్ట్రాక్షన్ అంటే ఈ రెండింటికి ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. కావాలంటే చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ 1 రాసుకుంటా. కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా, కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా మైనస్ ఆఫ్, మైనస్ చేస్తున్నా సెకండ్ ఈక్వేషన్ని, మైనస్ కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా, మైనస్ కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్స్ టు కే. ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది? సబ్ట్రాక్టింగ్ కదా, కే మైనస్ 1/k. అవునా? తర్వాత ప్లస్ కొసికెన్ తీటా మైనస్ కొసికెన్ తీటా క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది? 2 cot తీటా ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకుంటే k² మైనస్ 1/k. ఇప్పుడు cot తీటా ఈక్వల్స్ టు k² మైనస్ 1/2 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది 2k. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 4. కాట్ అంటే ఏం రాస్తాం? కాస్ బై సైన్. అలాగే కొసికెంట్ అంటే ఏం రాస్తాం? 1/sin. కాస్ సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతే కాస్ వచ్చేస్తుందా? అంటే ఈక్వేషన్ 4 డివైడెడ్ బై ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 ఏంటి? కాట్ తీటా డివైడెడ్ బై కొసికెంట్ తీటా ఈక్వల్స్ టు k² మైనస్ 1, కాట్ తీటా ఈక్వల్స్ టు k² మైనస్ 1/2k డివైడెడ్ బై కొసికెంట్ తీటా అంటే k² ప్లస్ 1/2k. అవునా? ఇప్పుడు చూడండి, ఇక్కడ డివైడెడ్ బై 2k డివైడెడ్ బై 2k క్యాన్సిల్. కాట్ అంటే ఎలా రాస్తాం? కాస్ తీటా బై సైన్ తీటా డివైడెడ్ బై కొసికెంట్ అంటే ఎలా రాస్తాం? 1/sin తీటా. ఈ ఫార్ములాస్ గుర్తున్నాయి కదమ్మా? ఇక్కడ ఏముంది? k² మైనస్ 1/k² ప్లస్ 1 డివైడెడ్ బై సైన్ తీటా డివైడెడ్ బై సైన్ తీటా క్యాన్సిల్. ఇప్పుడు కాస్ తీటా బై 1, కాస్ తీటా బై 1 ఈజ్ నథింగ్ బట్ కాస్ తీటా. కాస్ తీటా ఈక్వల్స్ టు k² మైనస్ 1/k² ప్లస్ 1. వాళ్ళు మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారు? కాస్ తీటా ఈక్వల్స్ టు k² మైనస్ 1/k² ప్లస్ 1. అదే వచ్చిందా? హెన్స్ ప్రూవ్డ్. అంతే, చాలా ఈజీగా ఉంది కదా, చూడడానికి పెద్దగా ఉంది అంతే, చేయడం చాలా ఈజీ. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ తెలుసు, కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అని. a+b ఇంటూ a మైనస్ b ఫార్ములా అప్లై చేసాం. ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వేషన్స్ యాడ్ చేస్తే ఒకటి వచ్చింది, సబ్ట్రాక్ట్ చేస్తే ఒకటి వచ్చింది. ఈ రెండింటిని డివైడ్ చేస్తే కాస్ వచ్చేసింది. అంతే, చూడండి, యాడ్ చేస్తే ఒకటి వచ్చిందా, సబ్ట్రాక్ట్ చేస్తే ఒకటి వచ్చిందా, ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? నెక్స్ట్ 31st వన్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారు? ఇఫ్ ద మీడియన్ ఆఫ్ 60 అబ్జర్వేషన్స్ గివెన్ బిలో ఈజ్ 28.5. అంటే వాళ్ళు ఏంటి? మీడియన్ ఇచ్చేసారు. మీడియన్ ఎంత అంట? 28.5 అంట. తర్వాత ఏమన్నారు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. XY వాల్యూస్ని కనుక్కోమన్నారు. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మనం మీడియన్ కనుక్కోవాలంటే మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి కదా, దానికోసమని నేను ఆల్రెడీ టేబుల్ వేసి పెట్టేశాను. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ వన్ అలాగే ఉంటుంది, సెకండ్ ఏమవుతుంది? దీనికి సెకండ్ వాల్యూ యాడ్ అవుతుంది 5 + x, దీనికి మళ్ళీ ఇది యాడ్ అవుతుంది, ఏమవుతుంది? 20 + 5 25 + x. ఇప్పుడు 25 + 15 ఎంత? 40 40 + x. ఈ 40 + xకి y యాడ్ అవుతుంది, ఏమవుతుంది అప్పుడు? 40 + x + y. అర్థమవుతుందమ్మా? 5 + x 5 + x + 20 20 + 5 ఎంత? 25 + x 25 + 15 ఎంత? 40 + x 40 + y + x 40 + x + y. ఇప్పుడు 40 + 5 ఎంత? 45 + x + 5. అంతేనా? ఓకేనా? అన్నీ యాడ్ చేస్తామా? ఇప్పుడు ఏమన్నారు? మీడియన్ వచ్చి ఎన్ని అబ్జర్వేషన్స్ అంట? 60 అబ్జర్వేషన్స్కి 28.5 అంట. మీడియన్ 28.5 అని ఇచ్చాడు. 28.5 ఈ క్లాస్ ఇంటర్వల్స్లో ఎక్కడ వస్తుంది? 20కి 30కి మధ్యలో కదా. మీడియన్ lies between the class interval 20 to 30. Median lies between the class interval 20 to 30. ఇప్పుడు ఇది ఏమవుతుంది? Therefore
class interval 20 to 30 is the median class. ఇదేమవుతుంది ఇప్పుడు మీడియన్ క్లాస్. ఓకేనా? ఇప్పుడు ఇది మీడియన్ క్లాస్ అయితే మనకు తెలుసు ఇదేమవుతుంది ఫ్రీక్వెన్సీ. దీనికి కరెక్ట్గా ఆపోజిట్గా పైన ఉండేది ఇది ఏం తీసుకుంటాం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంతేనా? ఈ వాల్యూ ఏమవుతుంది ఎల్. అంతేనా? ఇప్పుడు నాకు టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అన్నాడు n ఈక్వల్స్ టు ఎంత అంట 60. అప్పుడు n/2 వాల్యూ ఎంత అవుతుంది 30. తర్వాత క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత 5 + x. ఫ్రీక్వెన్సీ ఎంత 20. ఎల్ వాల్యూ ఎంత 20. ఇంకేమన్నా అవసరం అవుతుందా? ఫార్ములా రాసేయండి, మనకే తెలుస్తుంది ఏమన్నా మిస్ ఏంటి. మీడియన్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హెచ్. ఇదే కదా ఫార్ములా. ఎల్ ప్లస్ n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హెచ్. ఎవరైనా మర్చిపోయింటే ఇప్పుడు నేర్చేసుకోండి. ఎల్ వాల్యూ ఉంది, n/2 వాల్యూ ఉంది, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది. ఇంకేం కావాలి హెచ్. హెచ్ అంటే ఏంటి మా క్లాస్ సైజ్. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 30 - 20. 30 - 20 ఏంటి 10. ఏంటి మేడం 30 20 తీసుకోవాలా? అలా ఏం లేదు. ఏ తీసుకున్నా ఈ వాల్యూస్ ఏవి తీసుకున్నా చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది 10. కాబట్టి హెచ్ ఈక్వల్స్ టు ఎంత 10. ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ తెలిసిపోయాయి కదా, సబ్స్టిట్యూట్ చేద్దామా? చూడండి ఎల్ వాల్యూ 20 ప్లస్ n/2 వాల్యూ 30 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 + x divided by frequency 20 into h value 10 equals to median. మీడియన్ వాల్యూ వాడే ఇచ్చాడు కదా ఎంత 28.5. అవునా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దామా? చూడండి +20 కదా, అటు సైడ్కి వెళ్తే -20 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 10 1s 10 2s. ఇది అలాగే రాసుకుంటున్నా 30 మైనస్తో మల్టిప్లై చేస్తే -5 - x డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 28.5. ఈ +20 అటు సైడ్కి వెళ్తే -20. అవునా? ఇప్పుడు చూడండి 30 - 5 ఎంత 25. 25 - x ఈక్వల్స్ టు 28.5లో 20 మైనస్ చేస్తే ఎంతమ్మా 8.5 కదా. చూడండి అంతేనా? ఇప్పుడు నాకేం కావాలి ఎక్స్ మాత్రమే కావాలి. ఈ -x ఉంది కాబట్టి దీన్ని అటు సైడ్కి పంపించేసేయండి ఎక్స్ అవుతుంది. దీన్ని ఇటు సైడ్కి పంపిస్తే 25 - 8.5. అంతేనా? అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ డివైడెడ్ బై 2 ఉంది కదమ్మా, డివైడెడ్ బై 2 × 2 చేయాలి కదా. 25 - x డివైడెడ్ బై 2 అది ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది. 8.5 × 2 ఎంత 5 2s 10 8 2 16 17 17.0. అప్పుడు నాకు ఎక్స్ ఈక్వల్స్ టు కావాలంటే -x ఇటు సైడ్కి వెళ్తే +x అవుతుంది, +17 అటు సైడ్కి వెళ్తే -17 అవుతుంది. 25 - 17. Therefore x ఈక్వల్స్ టు 25లో 17 మైనస్ చేయండి 15, 15లో 7 మైనస్ అయితే 8. అంతేనా? Therefore x ఈక్వల్స్ టు 8. అంతే, ఈక్వల్స్ టు 8 వచ్చేసింది కదా. ఇంకా ఏం కనుక్కోమన్నారు క్వశ్చన్లో? y వాల్యూ కూడా కనుక్కోమన్నారు. y వాల్యూ కనుక్కోవడానికి ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీస్ అంతా యాడ్ చేస్తే ఇదే కదా, ఈ మొత్తం యాడ్ చేస్తే 45 + x + y కదా. 45 + x + y ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 60 కదా. అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తే 60 వచ్చినట్టే కదమ్మా. ఈ టోటల్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి, కావాలంటే యాడ్ చేసి చూడండి. 45 + x + y నథింగ్ బట్ ఇదే టోటల్గా ఇవన్నీ యాడ్ చేస్తే ఇది వచ్చింది. ఈ టోటల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ 60 అబ్జర్వేషన్స్ అన్నారు, అంటే 60కి ఈక్వల్ అని కదా. దట్ ఈక్వల్స్ టు 60. అప్పుడు x + y ఈక్వల్స్ టు ఏమవుతుంది 60 - 45.
అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎంత 10లో 5 పోతే 5, 5లో 4 పోతే 1. మళ్ళీ తర్వాత సిన్స్ ఎక్స్ ఈక్వల్స్ టు 8 అనేది ఇప్పుడే కనుక్కున్నాం కదా, 8 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 8 ప్లస్ వై ఈక్వల్స్ టు 15. అప్పుడు y ఈక్వల్స్ టు 15 మైనస్ 8 ఎంత 7 కదా. అంతే, ప్రాబ్లం అయిపోయింది. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 8, y ఈక్వల్స్ టు 7. ఎంత ఈజీగా ఉంది కదా. ఏం చేసామో ఒక్కసారి చెప్తాను, కేర్ఫుల్గా చూడండి మా. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే అన్నిటినీ యాడ్ చేసుకుంటూ పోవడం అంతే. ఎన్ వాల్యూ ఇచ్చాడు, ఎన్ అంటే ఇక్కడ చూడండి 60 అబ్జర్వేషన్స్. మీడియన్ ఇచ్చాడు 28.5 అనేది దేని మధ్యలో ఉంటుంది, 20కి 30కి. కాబట్టి ఇదే మీడియన్ క్లాస్. ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది, దీనికి క్రాస్గా ఉండేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇది ఎల్ వాల్యూ లోయర్ లిమిట్ అవుతుంది. తర్వాత హెచ్ అంటే క్లాస్ సైజ్. ఈ రెండింటిని ఏదైనా రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే హెచ్ వాల్యూ వచ్చేస్తుంది. అన్ని వాల్యూస్ని తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ తెలిసిపోతుంది. మళ్ళీ ఫ్రీక్వెన్సీస్ మొత్తాన్ని యాడ్ చేస్తే దట్ ఈక్వల్స్ టు 60 అని వాడు ఇచ్చాడు కాబట్టి దాన్ని ఈక్వేట్ చేసుకొని సాల్వ్ చేస్తే వై వాల్యూ కూడా వచ్చేస్తుంది. దీనికి ఇంటర్నల్ చాయిస్ ఏం ప్రాబ్లం ఇచ్చారో చూద్దామా. ఆర్ 31st వన్ చాయిస్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద వై యాక్సెస్ divides the line segment joining the points 5, -6 and -1, -4. Also find the point of intersection. రేషియో కనుక్కోమన్నారు. లెట్ మనకు తెలియదు కాబట్టి ఆ రేషియోని k:1 అనుకుంటున్నాం. లెట్ ద రేషియో బి k:1. ఇలా కన్సిడర్ మా రేషియో కనుక్కోవాలి కదా. లెట్ ద రేషియో బి k:1 అనుకుందాం. తర్వాత ఏమన్నారు, లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇచ్చారు కదా. గివెన్ 5, -6, -1, -4. దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. అకార్డింగ్ టు సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా ఏంటి మ్యామ్, లెట్ p ఈక్వల్స్ టు ఏదో ఒక వేరియబుల్కి ఈక్వల్ చేసుకోవాలి కదా, p అనుకుంటున్నాం. ఫార్ములా ఏంటి సెక్షన్ ఫార్ములా, m1x2 ప్లస్ m2x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇదే కదా మీకు సెక్షన్ ఫార్ములా. x1 y1 ఉంది, x2 y2 ఉంది. దీన్ని m1:m2 అనుకోండి. అంటే m1 m2 వాల్యూస్ కూడా ఉన్నాయి కదా, అన్నిటినీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 ఎంత k ఇంటూ x2 -1 ప్లస్ m2 1 ఇంటూ x1 5 డివైడెడ్ బై m1 ప్లస్ m2 k ప్లస్ 1. తర్వాత m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 y2 y1 -4 y1 -6. దీన్ని సాల్వ్ చేయండి, ఏమవుతుంది. ఇంకేమైనా సాల్వ్ చేయగలమా, జస్ట్ మల్టిప్లై చేసి అదే వాల్యూస్ రాస్తాం. ఎలా రాస్తాం, -k + 5 బై k + 1, -4k -6 బై k + 1. ఇక్కడ ఏమన్నారు, ఇట్ డివైడ్స్ ది y యాక్సిస్ అన్నారు కదా. గివెన్ the point lies on y-axis. Divides the y-axis అంటే point lies on y-axis అనే. Given the point lies on y-axis. ఒకవేళ ఏదైనా పాయింట్ y-axis పైన ఉంటే అప్పుడు ఏమవుతుంది, x కోఆర్డినేట్ 0 కదా. Given the point lies on y-axis, then x coordinate equals to 0. అంతే కదమ్మా. నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్పా, ఏదైనా పాయింట్ అనేది వై యాక్సిస్ పైన ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది కదా. అలా ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏమన్నారు, పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ బికమ్స్ 0. అంటే దేర్ఫోర్ -k, ఇది ఎక్స్ పాయింట్, ఇది వై పాయింట్ కదా, మీకు తెలుసు కదా. p అంటే ఏంటి, ఎక్స్ కామా వై. అంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. ఎక్స్ వాల్యూ బికమ్స్ 0 అన్నారు. అంటే -k + 5 డివైడెడ్ బై k + 1 ఈక్వల్స్ టు 0. 0 అంటే ఎనీథింగ్ ఎంత, 0. అంటే -k + 5 ఈక్వల్స్ టు 0.
మైనస్ కే ఈక్వల్స్ టు ప్లస్ 5 అటు సైడ్కి వెళ్తే -5, therefore k ఈక్వల్స్ టు ఎంత 5. ఇప్పుడు ఏమన్నారు ఫస్ట్ ఫైండ్ ద రేషియో, therefore ద రేషియో ఈజ్ మనం ఏమనుకున్నాము ఫస్ట్ k:1 కదా, therefore రేషియో k:1 ఈక్వల్స్ టు 5:1 అంతేనా. తర్వాత ఏం అడిగినారు, ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ కే వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయడం. సబ్స్టిట్యూటింగ్ k value in equation 1, p equals to సబ్స్టిట్యూట్ చేయండి k వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ k వాల్యూ ఎంత 5, -5 + 5 డివైడెడ్ బై 5 + 1. నేను మీకు చూపలేకపోతున్నాను, ఒకసారి చూసుకోండి. ఈ వాల్యూస్లో k ప్లేస్లో 5 పెట్టాను. -5 + 5 డివైడెడ్ బై 5 + 1, కమా -4 × 5 -6 డివైడెడ్ బై k + 1. ఓకేనా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. k అంటే 5 కదా, సారీ చూడండి. -5 + 5 ఎంత 0 బై ఎనీథింగ్ 0. ఇక్కడ ఏమవుతుంది 5 4s are 20, 5 + 1 6. ఇప్పుడు దీని రేషియో ఏంటి చూడండి 0, -26/6. మా క్యాలిక్యులేషన్ క్యాన్సిలేషన్ అప్పుడు మిస్టేక్స్ చేయొద్దండి. మీకు తెలియకపోతే చిన్న నెంబర్స్తో చేయండి. 2తో తెలుసు కదా, 2 3s are 6, 2 1s are 2, 3s are 6. ఇంకేమన్నా పోతుందా, పోదు. అప్పుడు ఏమవుతుంది 0, -13/3. ఇదే కదా మనకు రేషియో, అంతే మన ప్రాబ్లం అయిపోయింది. therefore the point of intersection is 0, -13/3. అంతే మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామో ఒక్కసారి చూడండి. మనకు రేషియో తెలీదు, దాన్ని k:1 అనుకున్నాం. ఇలా ఏదో ఒక రేషియో అనుకున్నప్పుడు మనకు సెక్షన్ ఫార్ములా తెలుసు కదా, ఆ సెక్షన్ ఫార్ములా ఏంటి m1x2 + m2x1 / m1 + m2, m1y2 + m2y1 / m1 + m2. ఇక్కడ k:1 రేషియో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ ఏమన్నారు, రేషియో ఇన్ విచ్ y యాక్సిస్ డివైడ్ చేస్తోంది అంటే పాయింట్ లైస్ ఆన్ y యాక్సిస్, therefore x కోఆర్డినేట్ బికమ్స్ 0. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే k వాల్యూ వచ్చింది. therefore రేషియో ఏంటి k:1 అంటే 5:1. తర్వాత ఏంటి ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నారు కాబట్టి దీంట్లో k ప్లేస్లో 5 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా, చేయడానికి పెద్దగా ఉన్న సాల్వేషన్ చాలా ఈజీ. అర్థం చేసుకొని చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దీని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.